డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి న్యూమార్క్ M6 ESP అనే మిక్సర్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. సో దీనికి యాక్చువల్గా ఇది మనం స్క్రాప్లో తీసుకున్నాం అనమాట. సో దీన్ని మనం పూర్తిగా రిపేర్ చేసి ఇప్పుడు మీకు ఆ మిక్సర్ నుంచే కంప్లీట్గా వర్క్ అయ్యేలాగా ఇప్పుడు రికార్డ్ కూడా దీని నుంచి చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. న్యూమార్క్ M6 USB. సో దీని గురించి డిస్కస్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, అయితే మీరు ఈ వీడియో మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెండో విషయం, న్యూమార్క్ రిపేర్ చేసిన తర్వాత నాకు అర్థమైన క్వాలిటీ ఏంటంటే ఇది కంప్లీట్గా మెటాలిక్ సౌండ్లో వస్తుంది అనమాట. సో క్వాలిటీ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నది. రెండో విషయం వచ్చేసి దీనిలో ఉన్న ఫెసిలిటీస్ ప్లస్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ బై వన్ చేస్తాను అనమాట. ఓకే, దీనిలో మనం స్క్రాప్లో తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో మనం ఏమేమి మార్చాము ఏమిటి అని చెప్పేసి అనుకుంటే మొత్తం 24 కంట్రోల్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా 6 పోల్. ఈ కంప్లీట్గా ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 6 పోల్ కంట్రోల్ అనమాట. 6 పోల్ కంట్రోల్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది 50K. తర్వాత కొన్ని కంట్రోల్ వచ్చేసి 3 పోల్ ఉంటాయి, అంటే రెగ్యులర్గా వాడేటువంటి కంట్రోల్సే. కొన్ని ఈ టైప్ ఉంటాయి. ఇది 3 పోల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దీనిలో వచ్చేసి స్లైడ్. ఈ స్లైడ్ వచ్చేసి మనకు మొత్తం ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. ఒకటి వచ్చేసి క్రాస్ ఫేడరు, 5 వచ్చేసేమో ఛానల్కి గెయిన్ కంట్రోల్ అన్నమాట ఇవి. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి ఈ గెయిన్ కంట్రోల్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా డిజైన్ చేయబడి ఉంటుంది. రెండోది వచ్చేసి దీనిలో వచ్చేసి వేరే ప్రాబ్లం కూడా ఏముందంటే మనకి 2-వే ఇదనమాట. దీనిలో ఇన్బిల్ట్ ఉన్నది 2-వే 5 పోల్. ఈ కంట్రోల్ కూడా మనకి యాక్చువల్గా ఇది R&D చేసినట్టున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళింది. బట్ వాళ్ళు చూసినట్టు కూడా చూస్తే బట్ వాళ్ళు కూడా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి చూపిస్తున్నాను. సో ఇది ఆల్రెడీ రిపేర్ చేసి, అంటే వాళ్ళు అర్థం కాలేదు, ఈ కంట్రోల్ కింద ఉంటాయి అన్నమాట, ఇవి తీసేసి ఉన్నాయి. ఇది ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లం. సో నేను తీసుకొచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే మీకు ఒక్కసారి వీడియో చూపిస్తాను. ఇలా ఉన్నది. పాజ్. ఓకే, మనం ఫస్ట్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఈ వాల్యూమ్ వస్తుంది కదా, ఈ వాల్యూమ్ వచ్చేలాగా మనకి ఇలాగ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనం రిపేర్ చేసిన తర్వాత మీకు వేరియేషన్ అర్థం కావడం కోసం చూపిస్తున్నాను అంతే. సో ఇప్పుడు చూడండి, ఓకే ఓకే ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు ఎప్పుడైతే ఈ వేరియేషన్ అయితే వచ్చింది కదా వీడియోలో, ఓకే, ఈ వేరియేషన్తో మనకి కంప్లీట్గా డెడ్ కండిషన్లో వచ్చిందనమాట. సో దీన్ని మనం చేసింది వచ్చేసి కంట్రోల్ అన్నీ మార్చేసాను. ఒకసారి దగ్గర తీసాను కంప్లీట్గా. ఇవి 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 ఇవన్నీ కూడా 50K B. ఇది B అనమాట. కంట్రోల్స్లో A B అని చెప్పి సపరేట్గా మీకు అది వీడియో చేస్తాను త్వరలో, అది మీకు అర్థమవుతుంది. ఈ కంట్రోల్ కంప్లీట్గా మార్చేసాను. అలాగే ఇది కూడా మార్చేసాను, ఇవి కూడా మార్చేసాను. సో మెయిన్ వైల్ ఇది మనం స్క్రాప్ అనుకున్నాం కాబట్టి మనకు టెక్నికల్గా ఏ ప్రాబ్లం ఫేస్ చేసామంటే వాళ్ళు లేయర్లు కట్ చేశారు. లేయర్లు ఎలా కట్ చేశారంటే
మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ కొన్ని జంపర్లు వేసాను నేను. ఈ జంపర్లు దీనికి వచ్చేసి టెర్మినల్ ఎన్నో ఉన్నాయండి. ఇది వచ్చేసి ఒక సైడ్ 4 పోల్ ఉంటుంది, ఒక సైడ్ వచ్చేసి ఏమో 2 పోల్స్ ఉంటాయి దీనికి. అది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఈ 4 పోల్ 2 పోల్ ఏంటంటే 4 పోల్ ఉన్న దగ్గర 2 గ్రౌండ్లు ఉంటాయి, 2 ఇన్పుట్లు ఉంటాయి. 2 పోల్ ఉన్న దగ్గర 2 అవుట్లే. ఈ పక్కన 2 పోల్ ఉంటాయి, ఈ పక్కన 4 పోల్ ఉంటుంది అనమాట. సో ఈ 4 పోల్ ఉన్న దానిలో 2 గ్రౌండ్లు ఉంటాయి, 2 ఇన్పుట్లు ఉంటాయి. బాగా గుర్తుంచుకోండి. ఇక్కడికి వచ్చేసి మాత్రం అవుట్పుట్లో 2 అవుట్పుట్లే ఉంటాయి. సో ఈ మిక్సర్ యొక్క ఈ కంట్రోల్ యొక్క కనెక్షన్ ఆ విధంగా ఉంటుంది. సో అయితే ఏం జరిగిందంటే వాళ్ళు కుదరలేదు. సో దానికోసం అని చెప్పేసి కొన్ని ప్రాబ్లం క్రియేట్ చేశారు కూడాను. సో అది మీకు ఇది రెక్టిఫై చేశాను. రెండోది వచ్చేసి మీకు న్యూమార్క్ M6లో దీనిలో కంప్లీట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనిలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయంటే 2 మైకులు ఇస్తారు. ఒక XLR ఉంటుంది, నార్మల్ మైక్ ఉంటుంది, ఒక XLR ఉంటుంది, ఫోన్ అవుట్పుట్ కూడా ఉంటుంది ఈ పక్కన. అది మీకు బిగించిన తర్వాత చూపిస్తాను నేను. సో రెండోది వచ్చేసి మనకి దీనిలో కంప్లీట్గా ఈ కంట్రోల్స్ వైజ్గా స్విచ్ల వైజ్గా ఏముంటాయంటే పాయింట్ నెంబర్ 1 ఇక్కడ ఒక్కసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది XLR, ఇది ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3, ఛానల్ 4. సో ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్ కంట్రోల్, అంటే ఇన్పుట్ మనం ఏదైతే కనెక్ట్ చేస్తున్నామో దాని తాలూకా కనెక్టర్స్ అనమాట. ఇవి వచ్చేసి XLR, ఇది మైక్ తాలూకా. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు నేను ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3, ఛానల్ 4 దీని గురించి మాట్లాడుతున్నాను. సో దీనిలో ఏంటంటే వీడు ఒకసారి బ్యాక్ సైడ్ ఈ దీనిలో ఏంటంటే వీడు ఫోను తరకపోతే లైన్ ఇన్ అని చెప్పేసి ఇస్తాడు. అలాగే అన్నిటికి ఇస్తాడు. 1, 2 ఛానళ్ళకి అలా ఇస్తాడు. 3, 4 కలిపి లైన్. 3వ ఛానల్ వచ్చేసి USB, సారీ ఇక్కడ ఏముంది లైన్, తర్వాత 4 కూడా ఇక్కడ ఇన్పుట్లు ఇస్తాడు. తర్వాత వచ్చేసి దీనిలో వచ్చేసి 4 తాలూకా ఒక ఇన్పుట్ ఏమో ఒక సైడ్ స్విచ్ ఏమో మైక్ ఇస్తాడు. ఈ సైడ్ వేస్తేనేమో ఆడియో కింద వర్క్ చేస్తుంది, ఈ సైడ్ వేస్తేనేమో మైక్ కింద వర్క్ చేస్తుంది. 3లో వచ్చేసి వాడు ఏం చేస్తాడంటే ఒక సైడ్ వచ్చేసేమో USB నుంచి ప్లే అయ్యేటట్టు ఇస్తాడు, ఒక సైడ్ వచ్చేసేమో ఇన్పుట్ల నుంచి ప్లే అయ్యేటట్టు ఇస్తాడు. 2, 3 అయితే కనుక వాడు ఏం చేస్తాడంటే ఫోన్ ఇస్తాడు, అడిషనల్గా ఈ లైన్ ఇన్లు అయితే 2 ఇస్తాడు అనమాట. ఈ స్విచ్లు మనకి అందుకే ఉపయోగపడతాయి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే మనకి ఇక్కడ 2 కంట్రోల్స్ ఉన్నాయి కదా, ఇవి గెయిన్ కంట్రోల్. ఈ గెయిన్ కంట్రోల్ ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి దీనికి XLRకి ప్లస్ ఈ మాస్టర్ అవుట్లు ఏవైతే ఉన్నాయో వీటిని కంట్రోల్ చేస్తుంది అనమాట ఇది. తర్వాత వచ్చేసి బ్యాలెన్స్ అంటే మీకు తెలుసు కదా. బ్యాలెన్స్ అంటే ఏంటంటే 2 ఛానల్స్ మనం పెట్టినప్పుడు ఈ 2 ఛానల్స్ కూడాను మనకి యూనిక్గా రావడానికి, అంటే ఎటువైపు డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కువ తక్కువ రాకుండా, ఒక సైడ్ కొంచెం ఎక్కువ వచ్చి ఒక సైడ్ తక్కువ వస్తుంది అనుకోండి, ఆ టైంలో మనం ఈ గెయిన్ బ్యాలెన్స్ కంట్రోల్ని కంట్రోల్ చేసుకుంటే కనుక సరిపోతుంది. ఇది అందుకోసం ఇస్తాడు. తర్వాత వచ్చేసి దీని గురించి ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ రోటర్ స్విచ్లు కూడా ఇస్తాడనమాట. ఈ రోటర్ స్విచ్లు ఎందుకంటే ఏ ఛానల్ నుంచి మనం ఎలాగ కాంబినేట్ చేసుకోవాలి, స్టీరియో ఆపరేషన్స్ ఎలా చేసుకోవాలి, తర్వాత మనకి మైకు ప్లస్ XL 2 మైకులు ఉన్నాయి. ఒకటి XLR నుంచి ఉంటుంది, ఒకటి వచ్చేసేమో నార్మల్ మైక్ పిన్ ఉంటుంది. ఈ పిన్ కూడా విత్ సాంగ్తో పాటు మనకి ప్లే అయ్యేలాగా దీనికి ఫెసిలిటీ ఇస్తాడనమాట. సో దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఈ స్విచ్లను బేస్ చేసుకుని మనం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ క్రాస్ ఫేడర్ కూడా అందుకే. సో ఈ క్రాస్ ఫేడర్ దీని నుంచి అసైన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. రెండోది వచ్చేసి దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే యూఎస్బి నుంచి M6 న్యూమార్క్ M6లో యూఎస్బి నుంచి మనం రికార్డ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి దీని నుంచి ప్లే కూడా చేసుకోవచ్చు.
అయితే దీన్ని మీకు ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తాను, తర్వాత వీడియో పెడతాను. సో ఇప్పుడు మనం న్యూమార్క్ M6 గురించి తెలుగులో బహుశా ఇదే ఫస్ట్ మా ఛానల్లోనే చెప్పేమేమో అనుకుంటున్నాను. ఇంతకుముందు వస్తే కనుక ఓకే తెలియదు, బట్ ఏమంటే ఈ తెలుగులో అయితే కనుక న్యూమార్క్ M6 గురించి KNB సిస్టమ్స్ అండ్ సర్వీస్ మరియు KNB సిస్టమ్స్ యాంప్లిఫైర్స్ నుంచి మాత్రమే మేము ఫస్ట్ టైం వీడియో చేసాము అని చెప్పేసి ఫీల్ అవుతున్నాము. చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాము. సో న్యూమార్క్ అనే మిక్సర్ మా దగ్గరికి ఏ కండిషన్ వచ్చినా కూడా మేము 100% రిపేర్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, సో నేను రవి, KNB సిస్టమ్స్ అండ్ సర్వీస్, KNB యాంప్లిఫైర్ సర్వీసెస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.